నెల 8,149 రూపాయల వరకు పెన్షన్. ఎల్ఐసిలో ఇదే బంపర్ పాలసీ. ఎల్ఐసి సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తులో లేదా పదవీ విరమణ తరువాత డబ్బు గురించి ఆందోళన చెందనవసరం లేని విధంగా పెట్టుబడి పెట్టాలి. కాబట్టి పెట్టుబడి పని జీవితం నుంచి ప్రారంభించాలి. ఇక ఎల్ఐసిలో ఉంటే ప్రశ్నే లేదు. ఎందుకంటే డబ్బులు ఇక్కడ భద్రంగా ఉంటుంది. దానికి సరిపోయే హామీతో కూడిన రాబడి ఉంటుంది. ఎల్ఐసిలో పదవీ విరమణ పాలసీలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఉద్యోగ విరమణ తరువాత ఆర్థిక భద్రత కల్పించేలా వీటిని రూపొందించారు. అందులో న్యూ జీవన్ శాంతి ప్లాన్ ఒకటి. ఈ పథకంలో మీరు మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. బదులుగా ఫలితంగా ప్రతి సంవత్సరం భారీగా పెన్షన్ పొందవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్కసారి పెట్టుబడి మీకు జీవితకాల పెన్షన్ను ఇస్తుంది. ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్లో 30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల మధ్య వయసు గల ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. రిస్క్ కవర్ అందించబడలేదు, కానీ అనేక ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీకి ఇంత ఆదరణ రావడానికి ఇదే కారణం. కొత్త జీవన్ శాంతి ప్లాన్ను కొనుగోలు చేయడానికి ఎల్ఐసి 2 ఎంపికలను అందిస్తోంది. వీటిలో మొదటిది సింగిల్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ, రెండవది ఉమ్మడి జీవితానికి వాయిదా వేసిన వార్షిక. ఎల్ఐసి కొత్త జీవన్ శాంతి పాలసీలో 55 ఏళ్ల వ్యక్తి మొత్తం మీద 11 లక్షల పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. అప్పుడు అతని సంవత్సరానికి 1,01,880 రూపాయల పెన్షన్ వస్తుంది. 6 నెలల్లో 49,911 రూపాయలు పొందుతున్నాడు. అతను నెలవారీ ప్రాతిపదికన 8,149 రూపాయలు టాకా పెన్షన్ పొందుతాడు. ఈ పథకం వార్షిక రేటు జనవరి 5, 2023 నుంచి పెంచబడిందని గమనించండి. ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్లో కనీస పెట్టుబడి మొత్తం 1.5 లక్షలు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే ఖాతాలో జమ చేసిన మొత్తం నామినీకి చెల్లించబడుతుంది. అంతేకాకుండా ఈ పథకాన్ని ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు. ఎల్ఐసి ప్రకారం కొత్త జీవన్ శాంతి పాలసీలో 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ప్రతి సంవత్సరం పెన్షన్గా చాలా ఎక్కువ పొందే అవకాశం ఉంది.